Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో హిస్టరీ షీటెడ్ పర్సన్స్ గురించి, హిస్టరీ షీట్స్ ఎందుకు ఓపెన్ చేస్తారు, వాళ్ళ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎందుకు అంటారు, అలాగే గౌరవనీయ సుప్రీంకోర్టు వారు బేసింగ్ ఆన్ ద క్యాస్ట్, బేసింగ్ ఆన్ ద ఇన్నసెన్స్ ఆర్ బేసింగ్ ఆన్ ద డిసడ్వాంటేజెస్ position of the particular people don't open history sheets అనేటువంటిది ఒక జడ్జిమెంట్లో చెప్పారు. ఈ కేసు గమ్మత్తుగా వచ్చిన కేసు ఇది. దానిలో డీప్గా వెళ్ళింది సుప్రీంకోర్టు. 2 judges బెంచ్, జస్టిస్ సూర్యకాంత్ అండ్ కేవి విశ్వనాథన్ ఇన్ ద కేస్ ఆఫ్ అమానుల్లా ఖాన్ ఆప్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ వర్సెస్ the Commissioner of Police, Delhi and others. SLP criminal number 5719 by 2023. ఇది 7/5/2024 నాడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ హిస్టరీ షీట్ గురించి ఇవ్వటం జరిగింది. రైట్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ సుప్రీంకోర్టు చెప్పింది. వీ మస్ట్ బేర్ ఇన్ మైండ్ దట్ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ will often render innocent individuals as history sheeters. రైట్. ఎందుకు ఇది అనేటువంటి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఈ కేసులోకి వెళ్తాం. ప్రీవియస్లీ మేము చీరాల ఏరియాలో పనిచేసాం కాబట్టి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఉన్నది. పర్టికులర్ ట్రైబ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటి దాంతో ఉండి ఇంగ్లీష్ వారి కాలంలో వారందరినీ ఒక చోట ఉంటే ఎక్కువ దొంగతనాలు చేస్తారని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ చేశారు. అలాంటి సెటిల్మెంటే స్టూవర్ట్పురం సెటిల్మెంట్. కోర్స్ స్టూవర్ట్ అనే కలెక్టర్ గారు ఆ టైంలో ఉన్నారు. ఆయన వాళ్ళ వెల్ఫేర్కి రిఫర్మేషన్కి బాగా పనిచేశారు కాబట్టి ఆ పేరు స్టూవర్ట్పురం సెటిల్మెంట్. ఇటుపక్క బెట్టర్గుంట సెటిల్మెంట్, విల్పురం సెటిల్మెంట్, అట్లా రకరకాల సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఈ సెటిల్మెంట్లో పర్టికులర్ ట్రైబ్ వాళ్ళనే అక్కడ లోపలేశాడు. కొరవాస్, ఎరుకల ఏదో కమ్యూనిటీ పేర్లు చెప్తాను, ఇప్పుడు ఈ కాలంలో చెప్పకూడదు అవన్నీ. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 21 మీకు అడ్డం వస్తుంది. రైట్. సో దాంట్లో ఏంటంటే ఈ విముక్త జాతీసు పర్టికులర్ క్యాస్ట్లందరినీ హిస్టరీస్ ఓపెన్ చేసేవాళ్ళు. కోర్స్ నాట్ బేసింగ్ ఆన్ ద క్యాస్ట్, బట్ డెఫినెట్గా క్యాస్ట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. క్రైమ్ చేశారనుకోండి, ఇది మామూలుగా దొంగతనం జరిగింది, ఎవరు చేశారంటే గబక్కన మామూలు కొట్టే మాట స్టూవర్ట్పురం వాళ్ళు చేశారంటారు. ఆ తర్వాత దొంగ లేకపోతే పర్టికులర్ క్యాస్ట్ మనం అనకూడదు, అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత నేను మాట్లాడకూడదు కాబట్టి ఒక కులాన్ని అట్లా ముద్ర వేశారు, అది వేయకూడదు. అది అంతకన్నా ఎక్కువ చేయడం బాగా. ఇక కేసు పరంగా వస్తే అమానుల్లా ఖాన్ అని ఆయన్ని ఆప్ ఎమ్మెల్యే, అతని మీద రౌడీ హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు. అమానుల్లా ఖాన్ అంటే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, అంటే లిక్కర్ స్కామ్లో. సో ఆయన మీద కేసు ఓపెన్ చేస్తూ he was declared as a bad character. And regarding the relatives, అతని మైనర్ చిల్డ్రన్ పేరు, వైఫ్ పేరు అన్నీ ఆ హిస్టరీ షీట్లో తీసుకొచ్చారు. సహజంగా హిస్టరీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు మేమేం చేస్తామంటే ఇతని యొక్క వేలు ముద్రలు, తర్వాత ఇతని రిలేటివ్స్, తర్వాత ఇతని యొక్క ఉండే నివాసం ఎక్కడెక్కడ ఉంటాడు, గతంలో ఎక్కడున్నాడు, రేపు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాం. పర్పస్ ఏంటంటే, ఈ రిలేటివ్స్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ఇతను ఏదైనా నేరం చేసినప్పుడు ఎవరు హార్బర్ చేస్తారు, వీడు ఎవరి దగ్గర షెల్టర్ తీసుకుంటాడు, మెయిన్ పర్పస్ అది. ఎక్కడ ఉంటాడు, దీనికోసం ఆ ప్లేస్ ఇవన్నీ నోట్ చేసుకుంటాం. దీంట్లో ఏం చేశారు వాళ్ళు, కొంచెం ఓవర్ యాక్షన్ లాగా ఉంది. ఢిల్లీ పోలీస్ నేమ్డ్ కోర్స్ వైఫ్ పేరు రాయొచ్చు, బట్ చిల్డ్రన్, మైనర్ చిల్డ్రన్ పేర్లు కూడా రాశారు. సో ఏ హిస్టరీ షీట్ ఓపెన్డ్ అగెన్స్ట్ హిమ్ ఇన్ జామియా నగర్ పోలీస్ స్టేషన్, సౌత్ ఈస్ట్ ఢిల్లీ, characterizing him as a bad character, BC center అను. సో ఇది ఇమీడియట్గా won't take action against ఢిల్లీ పోలీస్ ఫర్ castigating me as a bad character అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు. సో దాని మీద వాళ్ళు చెప్పారు, అకార్డింగ్ టు రూల్ నెంబర్ 1 of police manual, we have opened the history sheet. Of course, all of you know that history sheet is an internal document, is not available to the public. రౌడీ షీట్స్ అన్న గ్యాలరీలో పెడతారు కానీ హిస్టరీ షీట్స్ అన్న గ్యాలరీలో పెట్టరు. పర్పస్ ఆఫ్ హిస్టరీ షీట్ ఏంటంటే the movements of a person who is declared as a history sheeter or bad character, so called suspect, వీళ్ళందరినీ
వీళ్ళందరినీ నాన్ డెప్రెడేటర్స్ అంటారు, కేడీస్. వీళ్ళందరినీ వీళ్ళ యొక్క మూమెంట్స్ వాళ్ళకి తెలియకుండా వాచ్ చేయడానికి పర్పస్ అది. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ డాక్యుమెంట్, రైట్. దాని మీద పిల్లలు రాస్తే ఇక్కడ ఇతను పట్టుకుంది అది హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వచ్చింది కదా. హైకోర్టు కూడా మేమేం చేయలేదు. సుప్రీంకోర్టు మెయిన్ పాయింట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ 2 aspects. ఒకటి, ఆర్టికల్ 21 డీల్స్ విత్ ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. లైఫ్ మీన్స్ డీలింగ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. ఎవ్రీబడి టిల్ హీ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ ఈజ్ డీమ్డ్ టు బి ఇన్నోసెంట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే 1,00,000 మంది జనాభాతో ఎలక్ట్ అయిన అతను రౌడీ షీటర్ అంటే ఎట్లా? అఫ్ కోర్స్ ఇఫ్ ఈజ్ ప్రూవ్డ్, ఎస్ డెఫినెట్లీ యూ కెన్ ఓపెన్ ఎ షీట్ అగైన్స్ట్ హిమ్. దాంట్లో కండిషన్స్ కూడా అలాగే ఉంటాయి. హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలంటే అతని మీద 110 కింద 3 కేసులు ఉండాలి, సెక్షన్ 75 కింద 1 కేసు ఉండాలి, లేదా 379 కింద ఐ థింక్ 3-5 నేను మర్చిపోయాను 3 కేసులు అనమాట. అలా ఏదో క్రైటీరియా ఉంటుంది. ఏమీ లేకుండా చేస్తే ఇట్ ఈస్ అగైన్స్ట్ ది డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, రైట్. సెకండ్ పాయింట్, చిల్డ్రన్ జేజే యాక్ట్ సెక్షన్ 74 ఆఫ్ జువెనైల్ జస్టిస్, ఇప్పుడు మళ్ళీ విత్ ఇన్ బ్రాకెట్స్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నారు 2015 నుంచి. దాని ప్రకారము ది ఐడెంటిటీ ఆఫ్ ది చిల్డ్రన్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. ఎనదర్ బ్లో. సో నౌ దాని మీద the Delhi commissioner, he has given some beautiful directions to his subordinates, not to mention the names. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్లో పారా నెంబర్ 14 అండ్ పారా నెంబర్ 16 చూసుకోండి. దానిలో మెయిన్ ఏంటంటే రిలేటివ్స్ అండ్ కనెక్షన్స్ అన్నప్పుడు పర్సన్స్ విత్ హూమ్ దిస్ పర్సన్ విల్ బి హార్బర్డ్ వెన్ వాంటెడ్ బై పోలీస్. వాళ్ళ పేర్లు మాత్రం రాయనంతే కానీ రొటీన్లో అక్క, చెల్లి, తమ్ముడు వాళ్ళ పేరు రాసి వాళ్ళ పరువు తీయబాకండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు. అది ఢిల్లీ పోలీస్ ఫాలో అవుతున్నారని చెప్పి తర్వాత ఇస్తే నౌ యాక్షన్ డ్రాప్. అలాగే మిగతా వాళ్ళు కూడా అది చూసుకుని చేస్తే మంచిదని అభిప్రాయం. కాబట్టి దీని మీద పోలీస్ అధికారులను చూస్తే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. నేను ఉంటాను. ధన్యవాదాలు.